సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మన మూవీ రివ్యూ ఏంటంటే రామన్న యూత్. సో ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్లో కనుక వెళ్ళినట్లయితే సో ఒక లీడర్ కావాలనుకునే యువకుడు భయ్య. సో తను ఏంటంటే పొలిటీషియన్స్ చుట్టూ తిరుగుతాడు. సో పొలిటీషియన్స్ ఎప్పుడన్నా మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు సో అక్కడికి వెళ్ళి అవో ఇవో పనులు చేసుకుంటా ఉంటాడు. సో తన్ని ఎమ్మెల్యే ఏమంటాడంటే, అరే రాజు మీ నాన్న దుబాయ్ నుంచి వచ్చిందా రాలేదా అని చెప్పేసి అడుగుతాడు. దానికి అతను ఎమ్మెల్యేకి నేను తెలుసు, మా నాన్న తెలుసు, సో నేను చాలా తోపు అని చెప్పేసి అనుకొని ఇంకా నేను ఎలా అయినా సరే ఖచ్చితంగా యూత్ లీడర్ని అయితానని చెప్పేసి తన ఊర్లో ఒక ఫ్లెక్స్ కొట్టించుకొని యూత్ లీడర్ అని పెట్టుకుంటాడు భయ్య. ఆ ఫ్లెక్స్ని చూసి వాళ్ళ ఊళ్ళో ఒక ఫ్రెండ్ ఏమనుకుంటాడు, సో ఇంత పెద్ద ఫ్లెక్సీ పెట్టారు, సో నా ఫ్లెక్స్ పెట్టలేదని చెప్పేసి తను వాళ్ళని చాలా మిస్గైడ్ చేస్తాడు భయ్య. సో ఆ వ్యక్తి వాళ్ళని మిస్గైడ్ చేయడం వల్ల సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు, సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పేసి మనం మూవీలో చూడొచ్చు భయ్య. ఇంకా ఈ మూవీలో ఒక లవ్ స్టోరీ పెట్టారు భయ్య. నాకైతే ఈ మూవీలో లవ్ స్టోరీ అనవసరం అనిపించింది. జస్ట్ ఫోన్ చేస్తాడు, డబ్బులు అడుగుతాడు, సో అమ్మాయి డబ్బులు ఇస్తుంది. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ డబ్బులు అడుగుతాడు, సో అమ్మాయి డబ్బులు ఇస్తుంది. ఏదో అవసరానికి పెట్టినట్టు పెట్టారు కానీ లవ్ స్టోరీ ఈ మూవీలో లవ్ స్టోరీ అంతా వర్కౌట్ అయినట్టయితే నాకు అనిపించలేదు భయ్య. ఏదో మూవీలో లవ్ స్టోరీ పెట్టాలని చెప్పేసి పెట్టినట్టు అనిపించింది. సో ఇంకా ఈ మూవీలో రాజు యూత్ లీడర్ కావాలనుకున్నాడు కదా, సో అతను యూత్ లీడర్ అయ్యాడా లేదా అని చెప్పేసి మనం మూవీలో చూడొచ్చు భయ్య. సో ఎవరు ఆశకు వాళ్ళు తిరుగుతారు భయ్య పొలిటికల్ లైఫ్ లో. సో ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది పాలిటిక్స్ అంటే. సో ఒక్కసారి కలవగానే సో ఒక్కసారి పిలవగానే యూత్ లీడర్ అనుకొని చెప్పేసి తన మైండ్ లో అనుకొని సో ఎలాగైనా సరే ఖచ్చితంగా మనం ఎమ్మెల్యేని కలవాలి, యూత్ లీడర్ కావాలని చెప్పేసి అనుకుంటాడు భయ్య. సో యూత్ లీడర్ కావాలనుకున్న పర్సన్ కి ఏదో ఒక డ్రీమ్ ఉండాలి భయ్య. నేను గోడలు కూలగొడతాను, ఆ మనిషిని ఊళ్ళో లేకుండా చేస్తాను. సో ఇలాంటి డ్రీమ్స్ ఉన్న వ్యక్తులు యూత్ లీడర్ గా ట్రై చేస్తున్నారు భయ్య. చాలా గ్రేట్ భయ్య. అసలు ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా భయ్య అని చెప్పేసి అంటే మాత్రం ఇట్స్ యావరేజ్ మూవీ భయ్య. జస్ట్ వన్ టైం వాచేబుల్. మూవీలో స్టోరీ అంత ఎక్కువగా లేదు, ఏదో ఒకటే పాయింట్ పట్టుకుని సాగా తీసుకుంటూ వెళ్ళిపోయారు. చూసినంత సేపు అయితే నాకైతే ఎక్కువ ఏం బోర్ అనిపించలేదు. ఒకసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ మూవీ. ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్ వంటివి ఏం లేవు. సో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు భయ్య. ఇంకా ఈ మూవీలో పర్ఫామ్ చేసిన యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే సో యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు ఫ్రెండ్స్. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే రైటింగ్ ఇంకొంచెం గట్టిగా ఉంటే బాగుండు అనిపించింది భయ్య నాకైతే. సో ఇంక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏదో అలా అలా ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్ మన మూవీ రివ్యూ. సో ఫ్రెండ్స్ మీకు గనక నేను చెప్పే మూవీ రివ్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రోత్కి ఎంతో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటా. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.